కొరకు ప్రార్థన చేయండి. పాతికొండల ప్రాంతంలో చొక్కనపల్లి శ్రీరామగిరి ప్రాంతం నుంచి వీళ్ళు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఒకే సమయంలో కొన్ని మాటలు నేను అడుగుతా. మరి నాగేశ్వరం, యేసయ్య నమ్ముతున్నావా? ఓకే, నిజమైన దేవుడిని నమ్ముతున్నావా? యేసయ్య పాపాలు క్షమిస్తారని నమ్ముతున్నావా? ఓకే, యేసయ్య పరలోకమని నమ్ముతున్నావా? చనిపోయిన తర్వాత మనం యేసయ్య దగ్గర నమ్ముతున్నావా? చనిపోయి తిరిగి లేచని నమ్ముతున్నావా? యేసయ్యని నిజంగా నమ్ముతున్నావా? ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారు? నేను మీకు ఇష్టపూర్వకంగా వచ్చారు యేసయ్య కావాలని. ఓకే, చాలా మంచిది. ప్రార్థన గురించి నీ పాపాలన్నీ యేసయ్య క్షమిస్తున్నాడు. ఈ బాప్టిజం అంటే నిన్ను నీటిలో ముంచిన తర్వాత తిరిగి లేపబడిన తర్వాత ఇంకా నీ పాపాలకు ప్రక్షాళన జరుగుతుందంటే నీటి ద్వారా కాదు, కానీ దేవుని యొక్క నియమం ఇలా నీటిలో బ్యాప్టిజం తీసుకోవాలని బాబు చెప్తున్నాడు. నీటిలో ముంచుతున్నాం అంటే ఇక నిన్ను సమాధి చేస్తున్నాం అనగా నీలో ఉన్న పాపాలు, శాపాలు, రోగాలు అవన్నీ కూడా సమాధి చేయబడుతున్నాయి. నువ్వు ఈరోజు నుంచి దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావు. ఈ రోజున నా ప్రియమైనటువంటి తండ్రి నాయన నాగేశ్వరరావు పాతికొండల ప్రాంతం నుంచి ఈ రోజున తండ్రి యేసయ్య నాకు కావాలని ప్రార్థన పూర్వకంగా ప్రభువా ఈ రోజున సిద్ధపడ్డారు. తండ్రి, కుమార, పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో ఆయమ్మను మీరు కాపాడండి. ఆయన ఈరోజు నాకు యేసయ్య కావాలి, నాకు రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నరకమును తగ్గించబడని విశ్వాసంతో వచ్చింది ప్రభువా. నేను ఈ ఆత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో నేను నీకు ప్రార్థిస్తున్నాను.